చూసినా అప్పుడే నా మనసులో మాట చెప్పేయాలనిపిస్తుంది. కానీ ఎందుకో నా మనసే వాయిదాలేసేస్తుంది. ఏంటలా చూస్తున్నావు? ఏం లేదు. ఏదో ఉందిలే, ఊరికే ఎందుకలా చూస్తావు? మొన్నట్లాగే ఊరికే ఫైల్స్ చూస్తూ ఎక్కడో ఏదో ఊహించుకుంటున్నా అనుకుంటున్నావు కదా? అనుకున్నాను నువ్వు అలాగే అనుకుంటావని. నేనేం పరధ్యానంగా లేను. ఈ రోజు సబ్మిట్ చేయాల్సిన ప్రొవిజనల్ బడ్జెట్ ని చెక్ చేస్తున్నాను. ఈరోజే లాస్ట్ డే అనుకుంటా కదా. ఇద్దరం కలిసి ఫైల్ సబ్మిట్ చేసి అట్నుంచటే ఇన్స్టిట్యూట్కి వెళ్దాం. ఒకే పనికి ఇద్దరం ఎందుకు? ప్రొవిజనల్ ఆఫీస్లో ఎంత టైం పడుతుందో ఏమో. నేను అక్కడికి వెళ్తాను, నువ్వు ఇన్స్టిట్యూట్కి వెళ్ళు. అక్కడ పెండింగ్ పనులు చాలా ఉన్నాయి. అలాగే మేడం. మీరు ఆర్డర్స్ వేశాక తప్పుతుందా? నా ఆర్డర్ కాదు, మేడం ఆర్డర్. అసలే మేడం సార్ ఊళ్ళో లేరు. ఏ ప్రాబ్లం లేకుండా అన్ని పనులు కరెక్ట్ గా చేయాలి. సరే. ఏమండి? రాధా, ఏం కాదండి మీకు. నేను రాధను చూడాలి, నేను రాధను చూడాలి. రాధా, ఫాస్ట్ ఫాస్ట్, త్వరగా తీసుకుపోదండి. తలుపుతారు. మేడం, మీరందరూ ఇక్కడే ఉండండి. అమ్మ మున్ని, నాన్న మీ అక్కను చూడాలంటున్నారు. ఒకసారి ఫోన్ చేసి రమ్మను. సరే అమ్మా. రాధా రాధా రాధా, ప్రతి దానికి రాధే కావాలి. చా, హలో నాన్న. హలో అక్క. అక్క నేను అమ్ముని. అక్క, నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందక్క. ఏంటి? నీ కొడుకు మా దగ్గర చాలా డబ్బులు తీసుకున్నాడు. అడుగుతుంటే ఇవాళ రేపు అంటూ తప్పించుకొని తిరుగుతున్నాడు. అవునా? నేను ఇప్పుడే వస్తున్నా. అమ్మని కంగారు పడుతుంది చెప్పు. సరే అక్క. హాస్పిటల్కి వెళ్తే ఈ ఫైల్ ఎవరు సబ్మిట్ చేస్తారు? ఈరోజే సబ్మిట్ చేయాలి. మనోహర్కి ఇస్తాను. మనోహర్ వెళ్ళిపోయాడు కదా, తను ఇందాకే వెళ్ళిపోయాడు. నేను ఈ ఫైల్ గొడవలో పడి మర్చిపోయాను. ఫోన్ చేద్దాం. అరే, మనోహర్ ఫోన్ ఇక్కడే ఉందండి. మర్చిపోయి వెళ్ళిపోయాడా? ఛా, ఇప్పుడెలా? అత్త, మావయ్యకి ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడకు. ఆ రౌడీ విధవులు ఇంటికొచ్చి గొడవ చేసేసరికి కొంచెం షాక్కి గురయ్యారంతే. ఏం కాదులే. డబ్బుల కోసం ఒత్తిడి చేస్తే రాధికి ఫోన్ చేస్తారు. అలా రాధ అచ్చుకు తెలుసుకోవచ్చు అని ప్లాన్ చేస్తే ముసలోడికి టెన్షన్ తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చింది. ఇది మన మంచికేలే. ఇప్పుడైనా రాధ వచ్చి తీరుతుంది. ఇంతకీ రాధకి చెప్పారో లేదో? అమ్మా, అక్కకి ఫోన్ చేశాను. అక్క వచ్చేస్తుంది, అన్నీ చూసుకుంటుంది. నువ్వేం టెన్షన్ పడకు. ఏంటి, రాధొస్తుందా? అదే, మామయ్య కూడా రాధని చూడాలని కలవరిస్తున్నాడు కదా. రాధని చూడగానే మామయ్య కోలుకుంటాడు. వస్తుంది కదా, రాని.
రేయ్, రాధ వస్తుందంట. అవునా అన్నా? ఎప్పుడన్నా? అది ఎక్కడుందో తెలీదు, ఎంతసేపట్లో వస్తుందో తెలీదు. కానీ వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ కదా, ఖచ్చితంగా వస్తుంది. ఈసారి మిస్ అవ్వకూడదురా. దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలి. మీరంతా రెడీగా ఉండండి. అలాగే అన్నా. రే శివ, శివ ఆగు. శివ, ఏంటి? మీ అక్క వస్తుందంట కదరా? ఏ అక్క? రాధరా? అది నాకక్కేంటి? అది అనాథ. నీకు అనాథేరా, నాకు మాత్రం అన్నీ. ఇప్పుడు నువ్వు నాకు పని చేసి పెట్టాలరా. నేనేం చెయ్యను. ఇలాగే నన్ను వాడుకొని డబ్బిచ్చి ఇంటి మీదికి రౌడీలను పంపించావు. మా నాన్నకు హార్ట్ అటాక్ రావడానికి నేనే కారణం అంటున్నారు. నాకు నీ మీదేం కోపం లేదురా. ఏం చేసినా అంతా రాధ కోసమే. ఈసారి నేను చెప్పినట్టు చెయ్యి. పాత బాకీ అంతా క్యాన్సిల్ చేసి మళ్ళీ నీకు కావాల్సినంత డబ్బులు ఇస్తా. ఇంకా ఆలోచిస్తున్నావేంట్రా? రాధ ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదు కదా? అస్సలు ఇష్టం లేదు. అనాథం తెచ్చి ఇంట్లో పెడితే మా మీదే అధికారం చెలాయిస్తుంది. దానివల్ల ఫ్రీడమ్ లేకుండా పోయింది. ఇక ఉంటుందిలేరా. ఎందుకంటే రాధ ఇక నుంచి మీ ఇంట్లో ఉండదు. ఎక్కడుందనేది కూడా మీకు తెలియదు. అయితే ఓకే, నువ్వేం చెప్తే అది చేస్తాను. రాధా, ఈసారి నువ్వు నా చేతికి చిక్కకుండా ఎవ్వరూ ఆపలేరు. తొందరగా రా. నాన్న హాస్పిటల్లో ఉన్నారు. మనోహర్కి ఫైల్ ఇద్దామనుకుంటే ఫోన్ ఇక్కడే పెట్టి వెళ్ళిపోయాడు. మేడంకి సరికి ఫోన్ చేస్తాను. ఈ రోజు రాధా ప్రొవిజనల్ బడ్జెట్ ఫైల్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తుంది. అంతకంటే ముందు ఆ ఫైల్ ఒక్కసారి నా చేతికి చిక్కాలి. ఎలా? The call is currently not reachable. The number you are trying to call is currently not reachable. Please try again later. మేడం సార్ ఫోన్లు 2 నాట్ రీచబుల్ అనే వస్తున్నాయి. ఇప్పుడేం చేయాలి? ఆఫీస్లో ఎవరికో ఒకరికి అప్పగించి హాస్పిటల్కి వెళ్తాను. ఇందాక బయటకు వెళ్ళింది కదా, మళ్ళీ వెనక్కొచ్చిందేంటి? ఏదో టెన్షన్లో ఉన్నట్టుంది. రాధా, ఏంటి గాయత్రి గారు? ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. ఎనీ ప్రాబ్లం? మా నాన్నగారికి హెల్త్ బాగోలేదు. కండిషన్ సీరియస్గా ఉంది. అయ్యో, హాస్పిటల్లో జాయిన్ చేశారు. వెళ్దామంటే ఈ రోజే ప్రొవిజనల్ బడ్జెట్ ఫైల్ సబ్మిట్ చేయాలి. మనోహర్కి ఇచ్చి పంపిద్దామంటే తను ఫోన్ రూమ్లోనే వదిలేసి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో నాకు తెలియటం లేదు. బ్రతకబోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదే. అయ్యయ్యో, మేడంకి సరికి ఫోన్ చేద్దామంటే ఫోన్ కలవటం లేదు. కలవు. నాకు కలిసి రావాలని రాసిపెట్టుంటే వాళ్ళ ఫోన్లు ఎందుకు కలుస్తాయి? కలవు. నిన్ను ఇరికించటానికి ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు రాధా. ఈ ఫైల్ అర్జెంటుగా సబ్మిట్ చేయాలి. ఏం చేయాలో తెలియటం లేదు గాయత్రి గారు. నేనున్నానన్న సంగతి మర్చిపోయావా? ఒక్క మాట చెప్తే నేను తీసుకెళ్లి సబ్మిట్ చేసుండేదాన్ని కదా. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? మీరు సబ్మిట్ చేస్తారా? ఎందుకు చేయను? మీ నాన్నగారిని కాపాడుకోవడం నీకు ఇంపార్టెంట్ అయితే ఈ ఫైల్ సబ్మిట్ చేయడం నాకు ఇంపార్టెంట్. నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ గాయత్రి గారు. ఈ ఫైల్ని సబ్మిట్ చేసేటప్పుడు వాళ్ళొక ఫామ్ ఇస్తారు. డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఫిల్ చేయాలి. ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడున్నాయి. చాలా జాగ్రత్తగా ఒక్కటి
ఒకటి కూడా మిస్ అవ్వకుండా రాయాలి. ఏమిటే నా మనవరాలకి జాగ్రత్తలు చెప్తున్నావు? బడ్జెట్ ఫైలే నానమ్మా. పాపం రాధకేదో అర్జెంటు పనుందని వెళ్తోంది. నన్ను ఆఫీసులో సబ్మిట్ చేయమని అడుగుతోంది. జీతం తీసుకునేది అది, పని చేయాల్సింది నువ్వా? మీ అమ్మా నాన్న ఇదేదో పెద్ద పనిమంతురాలని అన్ని పనులు దేనికే అప్పగిస్తారు. ఇదేమో ఏదో ఒక సాకు చెప్పి తిరిగి నీకే అప్పగించి మెల్లగా జారుకుంటుంది. సాకు కాదు బామ్మగారు. రాధా వదిలే. నువ్వు నేను ఇద్దరం తొందరగా వెళ్ళాలి కదా. ఏం చేయాలో తొందరగా చెప్పు. ఏమీ లేదు గాయత్రి గారు, డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా రాస్తే చాలు. బడ్జెట్ అమౌంట్ చాలా ఇంపార్టెంట్. 5 కోట్లు ఉంటుంది కదా. 5 కోట్ల? ఆ డబ్బు నాకిస్తే 5 సినిమాలు తీస్తా. కనీసం 1 కోటైనా ఇవ్వండి అక్క. 1 సినిమా అయినా తీసుకుంటాను. ఏడ్సవలే బడుతాయి. అరటిపండు వచ్చినట్టుగా అన్నీ ఏం చెప్పక్కర్లేదు. నువ్విక్కడ జీతానికి పనిచేస్తే ఇదంతా నా మనవరాలి సొంతం. ఏది ఎలా చెయ్యాలో దానికి బాగా తెలుసు. ఏదో వెలగబెట్టడానికి వెళుతున్నావు కదా, వెళ్ళు. నువ్వు వెళ్ళు రాధా. థ్యాంక్స్ గాయత్రి గారు. అలాగే ఈ విషయం మేడంకి సరిగ్గా చెప్పండి. వాళ్ళ ఫోన్లు కలవటం లేదు. పని చేయకపోయినా గుర్తింపు మాత్రం కావాలి. బామ్మ నువ్వు ఊరుకో. చెప్తాలే రాధా, నువ్వు వెళ్ళు. నాన్నకి ఎలా ఉందో ఏంటో. హా, ఏంటమ్మా ఆ ఫైలు? నానమ్మా, నాకొక కోటివ్వా? నిన్ను సినిమా తీస్తావరా సినిమా? ఇంకా రాదేంట్రా? ఎప్పుడెప్పుడు కనిపిస్తుందని గుండె ఎలా కొట్టుకుంటుందో చూడు. ఇంతమంది అమ్మాయిలుండగా నీకు ఈ రాధ పిచ్చంటన్నా? పిచ్చన్నావుగా, ఇలాగే ఉంటుంది. ఎంత వద్దంటే అంత కావాలనిపిస్తుంది. ఎలాగైనా దాన్ని నా సొంతం చేసుకోవాలి. తాళి కట్టి మోజు తీరాక ఏ దుబాయ్ సెట్కో అమ్మేయాలి. అన్నా, అదిగో అన్నా. వచ్చేవా రాధా? నీకోసమే ఎదురు చూస్తున్నాం. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఏంటి రాధా, నీ కుటుంబానికి కష్టం వస్తే నేను రిలాక్స్గా ఉండగలనా చెప్పు? నీ నాటకాలాపి ముందిక్కడి నుంచి వెళ్తావా? ఏంటి రాధా, ఈ పరిస్థితుల్లో కూడా ఇలా మాట్లాడుతున్నావు? సమయానికి నేను అక్కడున్నాను కాబట్టి వెంటనే మామయ్యను హాస్పిటల్కి తీసుకొచ్చాను. అదే నువ్వుండుంటే తీసుకొచ్చుండేదానివి. నువ్వెక్కడున్నావో తెలీదు. అవును, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు రాధా? ఎందుకు? తెలిస్తే అక్కడికి కూడా వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేద్దామనా? అసలు మా నాన్నకి ఇలా జరగడానికి కూడా నువ్వే కారణమేమోనని నాకు డౌట్ వస్తోంది. నేనేం చేశాను? నన్ను రప్పించటానికి ఏమైనా చేస్తావు. చిన్న పిల్లాడైన నా తమ్ముణ్ణి మాయ చేసి వాడికి లేని అలవాట్లు నేర్పించావు. వాడిని నువ్వు గుప్పెట్లు పెట్టుకున్నావు. నన్ను రప్పించటానికి అప్పుల వాళ్ళని ఇంటి మీదకి పంపించి గొడవ కూడా నువ్వే చేయించుంటావని నా అనుమానం. తెలివైందే, మొత్తానికి పసిగట్టేసింది. నా అనుమానమే నిజమై నువ్వా కారణమని తెలియాలి. మా నాన్నకేమైనా జరగాలి. నిన్ను వదలను. ఎందుకు రాదా అంత కోపం? నీకోసం ఏమైనా చేస్తానని తెలిసినప్పుడు అరే నీకోసం ఎంత ఆలోచిస్తున్నానో అర్థం చేసుకోవాలి కదా. నువ్వు నా ప్రాణం రాదా. చెప్పు తెగుతుంది.
పిచ్చి వాగుడు వాగుకు. ఒకసారి తప్పు చేశావు, కానీ నా తమ్ముడు నీ దగ్గర అప్పు చేసి అప్పు చేశాడన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను వదిలేశాను. ఈసారి అలాంటి ఆలోచన వచ్చినా క్షమించను. పో. అమ్మా, అమ్మ రాధా, రాధా. మీ నాన్నగారే, చూడండి మీ నాన్నగారిని. ఏడవకమ్మా, నాన్నకేం కాదు. ముందు డాక్టర్ ఏమన్నారో చెప్పు. ఇంకా ఏం చెప్పలేదమ్మా, ఏవో టెస్టులు చేస్తున్నారు. నాన్న బానే ఉన్నాడక్క, కానీ శివ డబ్బులు ఇవ్వాలని వాళ్ళెవరో వచ్చి గొడవ చేసేసరికి తట్టుకోలేకపోయాడక్క. ఏయ్, అన్నిటికీ నేనే కారణమని చెప్తావేంటి? నాన్న ఆరోగ్యం బాగాలేదు, హార్ట్ అటాక్ వచ్చింది అంతే. నా వల్లే అంటే ఊరుకునే లేదు చెప్తున్నా. చూడవే, చేసిందంతా చేసి మళ్ళీ ఎలా అరుస్తున్నాడో. వదిలేమ్మా, ముందు నాన్న గురించి ఆలోచిద్దాం. డాక్టర్, మా నాన్నగారికి ఎలా ఉంది? ప్రమాదం ఏమీ లేదు కదా? ఆపరేషన్ చేస్తే ప్రమాదమేం లేదమ్మా. లేదంటే ఆపరేషనా? అయితే వెంటనే ఆపరేషన్ చేయండి. మా నాన్నకేం కాకూడదు. చేసేయచ్చమ్మా, కానీ 20 లక్షలు అవుతుంది. లక్షలు వీళ్ళ దగ్గర ఎక్కడుండి చచ్చాయి? ఇప్పుడు వీళ్ళకి నేనే గతి, రాధకి నేనే పతి. 20 లక్షలా? తొందరగా పేమెంట్ చేయండి, వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. 20 లక్షలంటే ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తెస్తామే? నేనుండగా టెన్షన్ ఎందుకు అత్తయ్య? ఆ 20 లక్షలు కౌంటర్లో కట్టేనా? నీ సహాయమేం మాకక్కర్లేదు, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఏంటి నువ్వు చూసుకునేది? 20 లక్షలు ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తెస్తావు? అత్తయ్య మీరైనా చెప్పండి. టైంకి ఆపరేషన్ చేయకపోతే మామయ్య ప్రాణాలకే ప్రమాదం. నేను ప్రాణాలతో ఉండగా మా నాన్న ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం రానివ్వను. నీ అవసరమేమీ లేదు, ఇక్కడి నుంచి వెళ్ళు. తను సహాయం చేస్తానంటున్నాడు కదమ్మా. అలా చెప్పత్తయ్య, తీసుకుంటే ఏమవుతుంది? ఏమీ కాదు. అమ్మా, ఇది 1000-2000 కాదు కదమ్మా, 20 లక్షలు. ఆయన ఏదో మంచి మనసుతో సహాయం చేస్తాను అనగానే ఇబ్బంది పెట్టలేం కదా. మీ గొప్ప మనసుకి చాలా థ్యాంక్స్ అండి. అంతలా అవసరమైతే మేమే అడుగుతాం, మీరు ఇబ్బంది పడకండి. ఏంటి రాదా, ఎవరిని అడిగినా డబ్బులు లేవంటున్నారా? ఎవరు? 20 రూపాయలు అడిగితేనే ఊరికే ఎవ్వరూ ఇవ్వరు. 20 లక్షలు ఇస్తారా? అనవసరమైన ఈగోలకు పోకుండా నేను ఇస్తాను, తీసుకో. నువ్వు ఎందుకు ఇస్తానంటున్నావో, ఇచ్చాక దాన్ని అడ్డం పెట్టుకొని ఏం చేయాలనుకుంటున్నావో తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు. అప్పుడు జరిగింది ఏదో మనసులో పెట్టుకొని వద్దంటున్నావు రాదా. ఇప్పుడు నేను మారిపోయాను. కాళ్ల దగ్గరికొచ్చి తోక ఊపినంత మాత్రాన కుక్క తన బుద్ధి మార్చుకుందంటే ఎవ్వరూ నమ్మరు. అసలు నీతో ఇంతసేపు మాట్లాడాలంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉంది. అదృష్టం కాలి దగ్గరికి వస్తుంటే తన్ని తరిమేస్తున్నావు రాదా. కాసేపట్లో మీ నాన్నకి ఆపరేషన్ చెయ్యాలి, అది గుర్తుంచుకో. మా నాన్నని ఎలా బతికించుకోవాలో నాకు తెలుసు.
పెంపుడు కూతురువని రుజువు చేసుకుంటున్నావు రాధా. అదే నీ కన్న తండ్రి అయితే ఇంత స్వార్థంగా నీ గురించి ఆలోచిస్తూ ఇంత జాగు చేస్తావా? అవునరా, నేను సొంత కూతుర్ని కాదు, కానీ అంతకన్నా ఎక్కువ. అందుకేరా ఆయన్ని కాపాడుకోవటానికి నీలాంటి నీచుడి సహాయం తీసుకోవట్లేదు. ఎందుకంటే నీలాంటి వాడి మేలు తీసుకోవటం కీడు కన్నా ప్రమాదం. సరే, నువ్వు ఎక్కడి నుంచి తెస్తావో ఎలా కాపాడుకుంటావో నేను చూస్తాను. ఇదేంటి మేడం? రాధ అకౌంట్లో 20 లక్షలు క్యాష్ వేశాను అనడానికి ఇదే ఆధారం. నా దగ్గర లంచం తీసుకుని టెండర్ చెడగొట్టింది అని నింద వేస్తాం. 20 లక్షలు దేవకి నష్టాన్నైనా భరిస్తుందేమో కానీ మోసాన్ని అస్సలు సహించదు.